తిరుపతి లడ్డూ కల్తీ వివాదంపై అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. లైవ్ చూద్దాం. సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో సిబిఐ, ఆంధ్రప్రదేశ్ పోలీస్ మరియు ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రతినిధులతో సిట్ పునర్వ్యవస్థీకరించబడింది. అధ్యక్ష, నెయ్యి సేకరణ విధానం మరియు టెండర్ ఫ్రేమ్వర్క్, గీ ప్రొక్యూర్మెంట్ సిస్టంలో టెండర్ ఫ్రేమ్వర్క్ అధ్యక్ష ఈరోజు టీటీడీ ఆలయాలలో లడ్డూ ప్రసాదం మరియు ఇతర నివేదన తయారీలో ఆవు నెయ్యి ప్రాథమిక పదార్థమని విచారణలో నిర్ధారణ అయింది. అధ్యక్ష, టీటీడీ 2014 నుండి ఈ టెండర్ల ద్వారా అగ్మార్క్ స్పెషల్ గ్రేడ్ ఆవు నెయ్యిని మల్టీ వెండర్ సిస్టమ్ కింద సేకరిస్తోంది. అందులో 65% సరఫరాను అతి తక్కువ ధరకు కోట్ చేసి బిడ్డర్కు L1, మిగిలిన పరిమాణాన్ని అదే రేటుకు తదుపరి అర్హత కలిగిన బిడ్డర్కు కేటాయిస్తారు. నిజమైన నెయ్యి సేకరణను నిర్ధారించడానికి టెండర్ నిబంధనలను చారిత్రాత్మకంగా కఠినమైన అర్హత ప్రమాణాలు కలిగి ఉన్నాయి. అధ్యక్ష, టెండర్ నిబంధనలు ప్రకారం 2014 టెండర్ నిబంధనలు డైరీలో కనీస నిర్వహణ అనుభవం, ఉత్పత్తి సామర్థ్యం మరియు పాల సేకరణ స్థాయిలను ప్రదర్శించాల్సి ఉండేది. 2018లో నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూనే ప్రాంతీయ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి జాతీయ మరియు ఆంధ్రప్రదేశ్ డైరీల కోసం ప్రత్యేక విభాగాలను ప్రవేశపెట్టారు. తగిన మౌలిక సదుపాయాలు ఉన్న స్థాపించబడిన డైరీలు మాత్రమే పాల్గొనేలా ఈ నిబంధనలను నిర్ధారించాయి. 2019లో నెయ్యి వినియోగం పెరగడం మరియు నిపుణుల కమిటీ సిఫార్సుల ఆధారంగా టర్నోవర్ అవసరాలు, పాల సేకరణ ప్రమాణాలు మరియు ఉత్పత్తి సామర్థ్య పరిమితులను పెంచడం ద్వారా టెండర్ నిబంధనలను బలోపేతం చేశారు. ఈ బలోపేతం పాలు, కొవ్వు మార్పిడి నిష్పత్తులు మరియు అంచనా వేసిన వినియోగానికి సంబంధించిన సాంకేతిక కారణాల ద్వారా మద్దతు ఇవ్వబడింది. తద్వారా సేకరణ నిబంధనలను వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా మార్చారు. 2020 టెండర్ల నిబంధనల సడలింపు. అధ్యక్ష, అయితే అధ్యక్ష ఫిబ్రవరి 2020లో సుమారు 5 నెలల వ్యవధిలోనే బలోపేతం చేయబడిన నిబంధనలను గణనీయంగా సడలించినట్లు విచారణలో వెల్లడైంది. నిర్వహణ అనుభవం అవసరాన్ని 3 సంవత్సరాల నుండి 1 సంవత్సరానికి తగ్గించారు. అధ్యక్ష, వార్షిక టర్నోవర్ అవసరాన్ని తగ్గించారు. ఆవు పాల కొవ్వు ఉత్పత్తి ప్రమాణాలను తగ్గించారు మరియు తప్పనిసరి పాల సేకరణ నిబంధనలను తొలగించారు. సమగ్ర అధ్యయనం, క్షేత్రస్థాయి పరిశీలన లేదా సాంకేతిక సమర్థన లేకుండానే ఈ సడలింపు చేయడం జరిగింది.